సమ్మక్క సారక్క అబ్బియా, జాలరు బండల్లో అబ్బియా, జంపన్న వాగుల్లో అబ్బియా అని పూనకాలతోటి మేడారం మార్మోగుతుంది. మినీ మేడారం జాతర నడుస్తుంది కదా ఇప్పుడు. సమ్మక్క సారక్క తల్లులకు ఇప్పటికే భక్తులంతా పబ్బతి పడుతుర్రు. మరి ఆ జాతర ఎట్లయితున్నది, ఏం కథ, నడుచుకొనొద్దాం పార్రి మేడారం పోయి. సమ్మక్క సారక్క పలారముల్లో అనే పిలుపులు వినబడుతున్నాయి కదా తెలంగాణ పల్లెలు. ఇప్పుడు ఈ 4 వద్దులు చిన్న మేడారం జాతర అని చేస్తున్నారు కదా. ఇక ఈ తాప కూడా చిన్న మేడారం జాతరకు మస్తు మంది భక్తజనం పోటెత్తిరు. ఇట్లా ఫిబ్రవరి 12 నుంచి 15 తారీఖు దాకా 4 రోజులు ఈ జాతర నడుస్తుంది. ఇక ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారంగా సమ్మక్క సారక్కల గద్దెలను మంచిగా సింగారించి పూజలు సురువు చేసిరు ఆదివాసీ పూజారులు. మేడారం అంటేనే ఎత్తు బంగారం జోకిచ్చి తల్లులకు మొక్కులు పెట్టుడాయే. ఇక ఆ మొక్కు ప్రకారంగా మేడారం వచ్చిన భక్తజనులంతా నిలువెత్తు బెల్లాన్ని ఎత్తు బంగారంగా జోకిచ్చి తల్లుల గద్దెల కాడ మొక్కులు పెట్టిరు. ఇక యాటపోతులు కోళ్ళను పట్టుకొని పోయి తల్లులకు చూయించి బెల్లం శాఖలు పోసి జడత పట్టించి పోతం పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇట్లా మేడారం జాతరలనే కాదు, ఇళ్లలో కూడా తల్లులకు మొక్కులు పెట్టి పబ్బది పడుతున్నారు భక్తజనం. ఈ 4 వద్దులే కాదు, జాతర షురువు కాక ముందు నుంచే మస్తు మంది దర్శించుకొని పోతున్నారు.